హాయ్ గాయ్స్. సో ఇప్పుడు మా మమ్మీ ఏమో స్పెషల్ చేస్తుందంట. సో కమాన్ లెట్స్ సీ వాట్ ఇస్ షీ. మమ్మీ హాయ్ మమ్మీ, ఏం చేస్తున్నారు? దొండకాయ మసాలా వేస్తున్నాయి వాళ్ళు. ఓకే అవునా, నాకు రెసిపీ చూపిస్తారా ఒకసారి? ఎస్ డన్. ఓకే థ్యాంక్ యూ. కమాన్ లెట్స్ విల్ సీ. ఇదేంటి ఫస్ట్ టైం, ఇదేంటి? ఫస్ట్ మసాలాలు రెడీ చేసుకోవాలి. ఓకే నేను ఏం చేశానంటే పల్లీలు, కొన్ని ధనియాలు, కొంచెం ఎండుమిర్చి. ఓకే ఓకే, అది మంచిగా సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. రోస్టా? ఓకే ఫైన్. రోస్ట్ చేసుకొని ఓకే జార్లో వేసి పెట్టుకోవాలి. ఓకే, మా మమ్మీ కొంచెం జాగ్రత్త ఎక్కువ అన్నమాట. ఇదేంటి మమ్మీ? ఇది కొబ్బరి కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని జార్లో వేసుకోండి. ఓకే నెక్స్ట్ ఏంటి మమ్మీ? కొంచెం ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై వేసుకొని ఇది కూడా గ్రైండర్లో వేసుకోవాలి మనం. ఓకే ఓకే, అచ్చా ఇప్పుడు రోస్ట్ చేసుకున్నవి అన్నీ అవన్నీ కొంచెం లైట్ రోస్ట్ చేసుకొని ఓకే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా కొంచెం నువ్వులు కూడా ఉంది, నువ్వులు కూడా గ్రైండ్ చేసుకొని ఓకే వేసుకొని గరం మసాలాలు వేసుకోండి. ఓకే ఓకే, గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు ఓకే వేసుకోవాలి. ఓకే, అదేదో పువ్వు కూడా ఉంటుంది కదా, అవసరం లేదా? దీనికి అవసరం లేదు. ఓకే, కొంచెం సాల్ట్ డన్. అంటే మసాలాలో అవసరం లేదా సాల్ట్, దీనిలోనే సరిపోతుంది? అంటే తర్వాత చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోవాలి. కారం పొడి, ఓకే, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడే? ధనియా పౌడర్ పైన చేసుకుంటాం మనం. ఓకే, ఇంకా కొంచెం పసుపు, ఓకే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే డన్. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతికూర కట్ చేసుకున్నా. ఓకే, దొండకాయని కొన్ని దొండకాయలు మంచిగా వాష్ చేసుకొని ఇట్లా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఓకే ఓకే, మసాలా వంకాయ కట్ చేస్తాం కదా, అట్లా 4 పీసెస్గా అన్నిట్లో కట్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ ఆనియన్లో ఫాస్ట్ కావాలని నేను కుక్కర్లో వేస్తున్నా. కడాయిలో వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ అది కొంచెం టైం టేకింగ్ అనమాట. నాకు ఇప్పుడు ఇన్స్టెంట్ కాబట్టి నేను కుక్కర్లో వేస్తున్నా. ఆయిల్ వేసి పచ్చిమిర్చి, మెంతికూర, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి మంచిగా రోస్ట్ అయ్యాక అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసుకోవాలి. This is the garlic paste, the main ingredient. Yes. పసుపు మళ్ళానా? కొంచెం అక్కడ కొంచెం వేసినాం కదా, కొంచెం పసుపు ఓకే వేసుకొని గోలియాలి. ఓకే, కట్ చేసుకున్న దొండకాయలు కుక్కర్లో వేసుకొని కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఓకే డన్ అన్న. కొంచెం చింతపండు వేసుకోవాలి పులుపు కోసం. నెక్స్ట్ ఇది చెప్పాను కదా, నువ్వులు ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే మమ్మీ, ఇదంతా మిక్సీ చేయాలి కదా? ఇట్లా సాఫ్ట్ పేస్ట్ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ. ఎస్, సాఫ్ట్ పేస్ట్ తీసుకుని ఇట్లా పెద్దగా కావాలన్నమాట. ఓకే ఓకే మమ్మీ, సూపర్ స్మెల్ వస్తుంది గాయ్స్. ఇప్పుడు గోల్డ్ కదా, దొండకాయలు అయితే దొండకాయలు మొత్తం ఇంట్లో వేసేసాను. ఓకే గాయ్స్, ఇట్స్ డన్ ఐ గెస్. ఎస్ ఇట్స్ డన్. మీరు వేసుకొని వేడి వేడిగా చపాతీతో కానీ అన్నంతో కానీ తినొచ్చు. డన్. డన్.